ప్రస్తుతం రైతుల పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళకి గిట్టుబాటు ధరలు ఉన్నాయా లేవా? అదే గిట్టుబాటు ధరలు ఉన్నాయా లేవనా? గిట్టుబాటు ధరలు అయితే లేవు కదా. మిరపకాయ లేదు, అది పొగాకు కూడా ఇబ్బందికరంగానే ఉంది. ఈ రెండే ప్రస్తుతం రైతు ఇబ్బంది పడతా ఉన్నాడు. అది వాళ్ళ కోసం ఏం చేస్తే బాగుంటుంది గవర్నమెంట్ సైడ్ నుంచి? గవర్నమెంట్ సైడ్ అంటే దానికి ఇప్పుడు మిరప అంటే గిట్టుబాటు ధర ఇస్తే బాగుంటుంది, రైతు ఇబ్బంది పడకుండా ఉంటాడు. ఇది పొగాకు కూడా అందరూ వేసేసారు కదా, ఎవరికి వాళ్ళే తొందరపడి వేసుకున్నారు. వాళ్ళకు కూడా ఏదైనా న్యాయం చేస్తే రైతు ఆత్మహత్య చేసుకోకుండా ఇబ్బంది పడకుండా ఉంటాడు. ఇప్పుడు గతంలో ఇచ్చినట్టు రైతు భరోసా ఇస్తున్నారేమన్నా ప్రస్తుతానికి? అదైతే ఇంకా రాలేదు, వదలలేదు. రైతు భరోసా ఇస్తే వీళ్ళకి యూజ్ అవుతుంది కదా రైతులు? కొంతవరకు ఈజీ అవుతుంది కదా. 20,000 ఏమో అన్నాడు, అది ఈజీ అవుతుంది కదా. అంటే ఇప్పుడు ఎవరి పరిస్థితి బాగాలేదన్న? ఏ పంట వేసిన వాళ్ళకి ఇబ్బంది ఉంది? ప్రస్తుతం మిరప బాగా రీడింగ్లో గట్టిగా ఉన్నారు వాళ్ళు బాగా. ఏంటి సరే వరి అంటే అది ఒక లెక్కలు అన్న. ఇప్పుడు ప్రస్తుతం సరే వరి అంటే మామూలుగా ఆ సీజన్ వేరు. ఇప్పుడు అడిగాడు కదా, ఈ సీజన్ అని అడిగాడు కాబట్టి ఇప్పుడు ఈ రెండయ్యా. ఇది ప్రస్తుతం ఫస్ట్ ఇది మిరప బాగా అడవుల్లోనే ఇబ్బంది పడతా ఉన్నారు. తర్వాత ఇది నిరుడు మొదలేడు పొగాకు కూడా బాగానే ఉంది. ఈ ఏడు బాగా దెబ్బేసింది. అది గవర్నమెంట్ సైడ్ నుంచి పథకాలు అన్నీ అందుతున్నాయా? ప్రస్తుతం ఇంకా ఏం లేదు కదా, ఇప్పుడు ఇంకా ఏం అందలేదు. అందుతీ అంటున్నారు రేపు వచ్చే నెలలోనూ. అది మీకు ఎలా ఉంది పాలన? ఏ గవర్నమెంట్ పాలన బాగా అనిపించింది? ప్రస్తుతం బాగానే ఉంది. ఒక సంవత్సరమే కదా, వాళ్ళు చేయాలి కదా. ఇంకా రెండు మూడు సంవత్సరాలు చేస్తే మనకు అర్థం అయిపోద్ది ఏదనేది. పవన్ కళ్యాణ్ గారి ఒక సంవత్సరం పాలన ఎలా అనిపించింది? అంటే ఏం పథకాలు ఏం జరగలేదు కదా. పథకాలు జరిగితే మనకి విషయం అనేది అర్థం అయిపోద్ది.